కావేరి బాలిక 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 ఎంత పని చేసినావు బాలిక? తప్పే ఉంది రాజుగారు. మీరు దాన్ని భూమిలో పాతి పెట్టాలనుకున్నారు. నేను జల సమాధి చేశాను. కావేరి, దాన్ని రాజుగారు భూమిలో పాతి పెట్టాలనుకున్నారు కదా, నువ్వు నదిలోకి విసిరేసావేంటి? అత్తయ్య, దాన్ని భూమిలో పాతి పెట్టడం కంటే నదిలో పారేయడమే కరెక్ట్. భూమిలో పాతితే నాలాంటి వాళ్ళెవరో ఒకరు బయటికి తీసే ప్రమాదం ఉంది. కానీ నది గర్భంలోకి చేరినది ఏది బయటికి రాదత్తయ్య. నిజమే కావేరి, రాజుగారి ఆశయం కూడా ఆ ఉంగరం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే కదా. ఇప్పుడది ఎవ్వరికీ ఎప్పటికీ దొరకదు. సోదరి, కావేరి చేసింది కరెక్టే రాజుగారు. భూమిలో పాతితే దాన్ని ఎవరో ఒకరు తీసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ రింగ్ ఎవరికీ దక్కదు. దానివల్ల ఎవరికీ ఏ బాధ ఉండదు. కదమ్మా? అది కావేరి. ఎంత పని జరిగినది ప్రభు. తమరి ఇగో వల్ల మనం శాశ్వతంగా భూమిపైన ఉండిపోవాల్సిన పరిస్థితి దాపురించినది. చిత్రగుప్త, ఆ ఇగోనే మన భాషలో మూర్ఖత్వము అందురు. కనీసం నాకిక్కడ 100వ భార్య అయినా ఉన్నది. మీరు జీవితాంతం ఇక్కడ ఒంటరిగా బ్రతకవలసిందే. నేను సొంతంగా పాయసం చేశాను. ఎలా ఉందో తిని చెప్పండి. తినండి. పాయసం చాలా బాగుంది కావేరి. కావేరి, పాయసం సూపర్. అక్క, నువ్వేనా ఈ పాయసం చేసింది? చాలా బాగుంది. కావేరి వల్ల ఉంగరం పోయింది. ఈ పొట్టి బావ వల్ల అందిన 2 కోట్లు పోయాయి. ఇక ఇప్పుడు జీవితాంతం వీళ్ళింట్లో పని చేసుకుంటూ బతకాలా? కావేరి, జరిగిన దాంట్లో నాకొక విషయం అర్థం కాలేదు. డబ్బు తీసుకుని నిన్ను పార్క్ రమ్మని చెప్పింది ఎవరు? ఇంకెవరు? అలా ఇదంతా చేసింది. ఆ ఉంగరం తన దగ్గరే ఉన్నా దాన్ని మనకివ్వకుండా దాచింది. $2 కోట్లకి ఆ రింగ్ని అమ్ముదామని అనుకుంది. ఇదేంటి కావేరి, మళ్ళీ నా మీద పడ్డావు? ఆ ఫోన్ కాల్ చేసింది నేను కాదని ప్రూవ్ అయింది కదా. ఈ రోజు నేను నీ దగ్గర ఉండగానే ఫోన్ వచ్చింది కదా, మర్చిపోయావా? కానీ ఈ రోజు జరిగిందేంటి?